రవి రవి సెటర్ ఇస్తా. ఏం చేయాలంటే దెబ్బ తగలాలి, అంటే అది చూడడానికి రియలిస్టిక్ గా ఉండాలి, బ్లడ్ కాకుండా అంతా ఉండాలి. ఓకేనా? ఇక్కడ ఇక్కడ ఓకేనా? మామూలుగా ఉండకూడదు, చూస్తే వాళ్ళే చూసుకోవాలి. ఓకే చెప్తా, నన్నే ప్రాంక్ చేస్తారా? ఇప్పుడు చూడండి. అందరూ పార్ట్ టూ అని అడుగుతున్నారు కదా. ఆ ప్రాంక్ చూసి నన్ను తిట్టుకుని ఎంత నవ్వుకున్నారు. ఈసారి మండుతున్నట్టుంది. చూడగానే అప్పుడే ఫ్రెష్గా తగిలిన దెబ్బలా ఉండాలి. ఓకే సార్ ఏంటి సార్ అది? చూడగానే అప్పుడే ఫ్రెష్గా తగిలిన దెబ్బలా ఉండాలి. ఓకే మీ జ్ఞానానికి ఏ అవార్డు ఇచ్చినా సరిపోదు. ఎందుకంటే నేను మధ్యలో ఒక టెస్ట్ చేస్తా. ఈ ప్రాంక్ బిఫోర్ ఏం చేద్దామంటే ఏదైనా ఒక షాప్ దగ్గరికి వెళ్తాను, ఏంటి ఇలానే వెళ్ళిపోతారు. వాళ్ళు చూసి ఏంటి బ్లడ్ అని వాళ్ళే షాక్ అవ్వాలన్నమాట. పడ్డా బ్రో, గట్టిగా పడ్డా, గట్టిగా మామూలుగా కాదు. మా కెమెరామెన్ పాపం ఇదేంటి ఈసీలో ఎక్కడ ఉందని తను టెన్షన్ పడుతుంది. యాక్చువల్లీ ఏం లేదు కదా, ఇంక ఒక ప్రాంక్ వీడియో చేస్తుంది ఇంటి దగ్గర, దానికి ఎఫెక్ట్ అనమాట. కాబట్టి ఫ్రెష్గా ఉంటుంది, మొక్క ఏమో ఫ్రెష్గా ఉంది. దీన్ని ఏమైనా చేస్తావా? నాకు వెళ్ళేటప్పుడు బాటిల్లో కొంచెం బ్లడ్ ఇస్తాను, ఇంత చిన్నది చాలు, అక్కడ మళ్ళీ ఫ్రెష్గా పోస్తాను. ఈ టెక్నిక్ తెలియక ఇన్నేళ్ళ నుంచి అనవసరంగా ఎన్ని షూస్ కొన్నానండి. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. ఇంత అలా చేసుకుంటే భయపడతారా? నేను నిజంగా మీరు చెప్పింది చేయండి సార్. పాపం సార్, ఎందుకు సార్ భయపెట్టడం? మమ్మీ వాళ్ళని కంగారు పెడతారు. అమ్మను కాదు, విష్ణుని కంగారు పెట్టాలి. ముందు మమ్మీయే కంగారు పడతారు. మొన్న మా నాన్న కంగారు పడ్డారు. అది నిజంగా చాకులు ఎఫెక్ట్స్ కదా బ్రో, అది చాలు కదా. దూదుగా అనిపిస్తుంది కొంచెం కొంచెం దిగుతుండగా. కొంచెం కవర్ చేసేది. కాటన్ ఉందా? కాటన్ దూది. చూడండి, మా మేకప్ మ్యాన్. నీకేం బాగలేదు, మంచి మేకప్ మ్యాన్ అనమాట. సో రియలిస్టిక్ గా ఉంది కదా. పని చేస్తా, మనకి షూట్ లో ఫైవ్ సీక్వెన్స్ లో దెబ్బ తగిలింది. సో నేను లొకేషన్ లో గొడవ పెట్టించుకుని వచ్చాను. హాస్పిటల్ అన్నా నేను చేయని షార్ట్ అంటే నేను షార్ట్ చేయనన్నా సరే చెప్పించారు. సో అది బైక్ ఏదో స్కిడ్ అయితే మొత్తం ఏదో ఒకలాగా ఫైవ్ సీక్వెన్స్ లో దెబ్బలు తగిలి నేను చేయనన్న షార్ట్ పెట్టారు. సో నేను ఆ షార్ట్ చేయడం వల్ల నేను నిజంగా పడిపోయాను. రాడ్ తగిలించింది నాకు. పడిపోవడం వల్ల మొత్తం నాకు అంతా గొడవ పెట్టించుకుని వస్తా అంటే నాకు గుర్తొచ్చిన సరే అప్పుడు నీకు సరే మా అసిస్టెంట్ ఏదో ఒకటి గొడవ అయిపోయిందని ఆడియో ఏదో ఒకటి చెప్పేస్తాడు. ఒకవేళ కనుక ఫోన్ చేస్తా కానీ మామూలు అడగడు చేయకపోయినా. బాబు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా అవును, దారిలో టెస్టింగ్ లో వచ్చిన ప్రాంక్ ఇంతకీ ఇంట్లో ఉందా రెస్టారెంట్? ఈరోజు ఇంట్లోనే ఉంది. నాకు డౌట్, ఒకవేళ ఇంటికి వెళ్ళగానే గుర్తుపట్టేస్తే మేకప్ అని రివర్స్ ప్రాంక్ అవుతాయి. మీరు మాత్రం అసలు ఎవరికి చెప్పొద్దు, లీక్ చేసి రే చంపేస్తాం. ఎవరు చెప్పండి కదా, కానీ ఇంటికి ఫోన్ చేసి చెప్పాలంటే అయిపోయినట్టే. చాలు మరీ తెలుసుకోకూడదు. సరిపోతుందిగా. బాయ్. హలో, ఎలాగైనా సిద్ధిగా మేకప్ తిరుగుతూ పెడితే ఇంకోసారి ఎలాగైనా సిద్ధిగా మేకప్ తిరుగుతూ పెడితే అరే అరే
లేనిపోయిన డౌట్లు పెట్టకరా, ఏదో ప్రాంక్ చేద్దాం అనుకుంటా. సరే బాయ్. అయిపోయింది కదా, ఇంటికి వెళ్తాం. నీకు తెలుసు కదా ప్రాంక్ అని. బాయ్ సార్. ఈ ఎఫెక్ట్స్ ఏంటని అనుకుంటున్నారు కదా, యాక్చువల్గా నన్ను ప్రాంక్ చేశారు కాబట్టి నేను మళ్ళీ ఒక రివర్స్ ప్రాంక్ ప్లాన్ చేశాను. త్వరగా అయిపోయింది బ్రో ఈరోజు. దాన్ని మించిన అప్డేటెడ్ వర్షన్ అన్నయ్య 2.0 అటు ఇటు అయితే రివర్స్ ప్రాంక్ అవుద్ది. అని నాకు డౌట్ వస్తుంది అన్నయ్య, ఒకవేళ ఎవరైనా ట్రాఫిక్ పోలీసు లేకపోతే ఎక్కడైనా యాక్సిడెంట్స్ వస్తున్నావు ఆపితే అదేముండవా? అయితే ఓకే, నాకు భయం వేస్తుంది, అందుకని ఆ డౌట్ వచ్చి అడిగాను. సీట్ బెల్ట్ పెట్టట్లేదు. ఇప్పుడు ఏమవుద్ది, సీట్ బెల్ట్ పెడితే బ్లడ్ అంతా దానికి అంటుకుంటుంది. అందుకే నేను కూడా పెట్టలేదండి మీకోసం. నిజమన్నయ్య. అరే అరవింద్, ఎదుర ఒక షాప్ ఉంటుంది, లెమన్ సోడా షాప్. నేను ఎప్పుడన్నా అక్కడ ఆపుతాను అనమాట. సో ఇప్పుడు మనం వెళ్ళి నేను ఏం చేస్తాను అంటే, నేను కారు ఆపుతాను, నువ్వు ముందే దిగేసి, అంటే వాళ్ళు నేను కెమెరా ఫేవర్ చేసుకుని ఉంటాను. వాళ్ళు కనబడేలాగా, వాళ్ళ రియాక్షన్ కనబడేలాగా నువ్వు క్యాప్చర్ చేయవకేనా? సరే సార్. ఫస్ట్ ట్రైల్ అనమాట ఇది. ఓకే సార్. టెస్ట్ చేద్దాము. ఒక అతను తాగుతున్నాడు కదా సార్, అక్కడే ఉంటాను నేను. ఓకే సార్. అక్కడ ఉండను, ఆ ఆంటీ పక్కన ఉంటాను. సార్, ఆంటీకి నాకు కనబడేలాగా పెట్టు, ఓకేనా? ఓకే సార్. మేడం వాటర్ తీసుకురండి అన్న. కూర్చోండి అన్న. మేడం వాటర్ తీసుకురండి మేడం. అన్న కూర్చోండి. గొడవ అయింది. అన్న కూర్చోండి. ఫస్ట్ డోరీ ఫస్ట్ కూర్చోండి అన్న, కూర్చోండి. మేడం డోరీ ఫస్ట్. వాటర్ తాగండి అన్న, కొంచెం వాటర్ తాగండి అన్న. బ్లడ్ అవుతుంది, తాగండి అన్న. తాగండి అన్న, కొంచెం వాటర్ తాగండి అన్న. బ్లడ్ తగ్గుద్ది అన్న, కొంచెం తాగండి అన్న. అది షూట్ లో గొడవ అయింది. నేను ఫస్ట్ నార్మల్ గా చెప్పే వాళ్ళకి, అయితే చిన్న ఫైట్ సీక్వెన్స్ చెప్తుంటే ఫైట్ సీన్ మేడం సీరియస్ అయిపోయింది. అడిగి చెప్పాను నేను ఫస్ట్ కొంచెం శ్రీకర్ గడికి. మామూలుగా సీరియస్ అవుతున్నాడు, నేను సీరియస్ అయిపోయా. ఆడు కొంచెం ఎక్స్ట్రా మాట్లాడి నేను గట్టి కొట్టాను. నేనే చాలా గట్టి కొట్టా. ఆడు రాయిచ్చి కొట్టాడు, నేను ఇంకొక పెద్ద చెక్క ఉంటే అది ఇచ్చి కొట్టేసా. మొత్తం ఆడికి తల అయితే పగిలిపోయింది. హాస్పిటల్లో పెడుతున్నారండి. పోలీసులు రచ్చరచ్చ అవుతుంది. వాళ్ళు ఎవరినో తీసుకొస్తాను, నాకు తెలిసి కోమలోకి వెళ్ళిపోయింటాడు. పిచ్చి పిచ్చి రచ్చలు వేస్తున్నారండి. లేకపోతే నేను మామూలుగానే ఉన్నాను.
తప్పేం లేదు మేడం. వాళ్ళు వేరే వాళ్ళు అన్నకి జస్ట్ సరదా సీన్ చేస్తున్నా అన్న సీరియస్ గా కొట్టాడు అన్నని ఇలా గుద్దాలి కానీ ఆయన సీరియస్ గా గుద్దేశాడు అన్న. హాస్పిటల్ గారు ఉన్న వాళ్ళు వస్తున్నారు, రావు పెద్ద రక్తం ఇప్పుడు అయిపోయింది. గొడవైందమ్మా, కొట్టాను ఒకడిని, ఆడు కొట్టాడు, నేను తిరిగి చాలా గట్టి కొట్టా, చాలా గట్టి కొట్టా. ఆడు ఇప్పుడైతే హాస్పిటల్ నాకు తెలిసి మొత్తం మీడియా అంతా వచ్చారు అక్కడికి, నన్ను వదిలేను కూడా దావడ మీద కొట్టేశారు. పక్కెళ్ళిపో నువ్వు ఎందుకు మధ్య ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ అంటున్నావేంట్రా ఓవర్ యాక్షన్. నేను ఆపుదానే ట్రై చేశాను మేడం, నన్ను కూడా కొట్టేశారు. శ్రీకర్ అన్న అదే అన్నతో పాటు వేరే యాక్ట్ చేస్తున్నారు. మొత్తం మీడియా అందరూ అక్కడికి వస్తున్నారని నేను వచ్చేసా. గొడవ ఒకటి ఒకటే ఏదన్నా నేను తెగించేసా. అబ్బా నేను కొట్టడం ఏంటి, చిన్న చిన్న గొడవ మొత్తం అంతా తీసుకెళ్లి పెద్దదైంది. తెలిసి కన్ను ఓపెన్ అవ్వట్లేదు, లోపల ఇది స్పాట్ అయినట్టుంది. కన్ను ఓపెన్ అవ్వట్లేదు, అదే చెప్తున్నావు. అది కాదు మాట. అసలు ఏంటి ఇంత ఇదిగా దెబ్బలు కాలుకి అవి మొత్తం అంతా తగిలి అసలు ఆ మాత్రం తెలియట్లేదు అబ్బాయికి. ఏదో కదా యాక్టింగ్ చేసుకుని వస్తామని చెప్పి అనుకుంటుంటే దెబ్బలు తగిలించుకుంటూ వస్తున్నాం. రాయి పడేసాడు మేడం అమ్మాయికి అక్కడ. ఏంటి అంత ఇదా రాయి పడేసాడు ఇలా బొట్టలేదు. మీరిద్దరు ఫ్రెండ్లీ బాగానే ఉంటారు కదా. సర్లే కానీ ఇప్పుడు నేను బయటకి ఇప్పుడు కిందకి వెళ్తే నాకు తెలుసు కింద ఎవరో ఒకరు ఒకసారి ఉంటారు మీడియా వాళ్ళు. కానీ అర్జెంట్ గా ఎవరినన్నా ప్రియా ఫోన్ చేయవా, ఎవరికన్నా అమెరికా ఎవరికన్నా ఒకసారి ఫోన్ చేయవా? కాదు ఉండండి అమ్మా, నాకు వస్తుంది స్టిచెస్ పడతాయి, లేకపోతే ఇది అంతా క్లాట్ అయిపోతుంది. నాకు ఒకసారి అమెరికా షూట్ ఇవన్నీ కాదు. ఇప్పుడు నాకు తెలిసి పోలీసులు వస్తారు, అమెరికా ఫోన్ చేసి స్టిచెస్ వేయించాలి, తీసుకెళ్ళాలి. నిజామాబాద్ వెళ్ళాలి, పోనీ ఎవరికైనా ఫోన్ చేయబ్బా. మేనేజర్ నెంబర్ నాకు చెప్పాల్సింది మామూలుగా ఉండదు వాళ్ళ దగ్గర. మేనేజర్ కి తగిలేసింది, నాకు బీపీ వస్తే మామూలుగా ఉండదు. ఎవరైనా వాళ్ళని చేంజ్ చేసేసుకుంటారు మేడం అమ్మాయి, అందుకే ఎవరు రాలేదు అర్థం కాదు. రాయేసి కాలు మీద కూడా పగిలిపోయింది కాలు. చూడండి మేడం దాన్ని కొంచెం, అది క్లాత్ ఉండు అన్న ఆగండి అన్న. సార్ ఉండు తొడలి ఏంటి అన్న చాలా అరే ఆగండి అన్న కాదు ఫస్ట్ చేయి ప్రియా, నాకు ఇది ఇప్పుడు ఎవరికి చేయించదు. కొడతాయేమో. ప్లీజ్ ఓకే ఊరుకోవే ఊరుకో, నేను ఉన్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. ఇప్పుడు నాకు రేపు పొద్దున్న సీరియల్స్ కంటిన్యూటీ అన్ని ప్రాబ్లం అబ్బా. నాకు ఇప్పుడు ఇది ఓకే, అడిగి నాకు తెలిసి కోమలోకి వెళ్ళిపోయాడు ఏమో. అది మొత్తం పగిలిపోయింది మొత్తం. ఏమో ఆవేశం నాకు ఏదో దొరికింది. అమర్ ఎందుకు ఎప్పుడు పనికి వచ్చేటప్పుడు ఎప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయరా వీళ్ళు? కొట్టించుకున్నాం అయ్యానంటే మరి వెళ్ళి ఏ పని చేసుకోవాలంటే పని చేసుకుని రావాలి. ఐ థింక్ వాటో వాట్ కొట్టేసారు నన్ను, అందుకే పట్టు కన్ను ఓపెన్ అవ్వట్లేదు ప్రియా, మొత్తం ఇదంతా పగిలిపోయింది. ఒక్కటి మా మేనేజర్ ఎవరికైనా ఫోన్ చేశాడు, ఏంటో చూడండి. కొట్టేస్తా, మేనేజర్ కూడా కొట్టాను. మేనేజర్ కొడితే ఇంకా ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి రకరకాల ఫోన్స్ వచ్చి అసలు ఏంటి ఇప్పుడు చూడండి. ముందు కనీసం హాస్పిటల్ తీసుకెళ్ళాను, కుట్లు పడతాయి కాదు లేక అసలు ఫస్ట్ మనం హాస్పిటల్కి వెళ్ళాలి. ముందుగా వచ్చి బయట తీసుకెళ్తానన్నా ఇలా కాదు ఒకసారి దిక్కు నాకు ఏంటి అసలు దెబ్బలు అత్త ఇది షూటింగ్ ప్లేట్ అత్తయ్య, షూటింగ్ ప్లేట్ అసలు
కాకపోతే ఇగో నన్ను ప్రాంక్ చేస్తారంట బ్రో. నన్ను ప్రాంక్ చేసినప్పుడు ఎలా ఉంటది, నేను అందుకే రివర్స్ లో ప్రాంక్ ఇచ్చా. సో మనం ఫస్ట్ లో ఇంటర్వ్యూ ఇచ్చాను కదా, అంత బాగా సరిపోయింది కదా. బయట అనడం కానీ ఇంట్లో కాదు, మేము చేస్తున్నాం ముందు తెలుసా. మొన్నేమో తను అలాగా నువ్వు ఇప్పుడు ఎలాగని. లేకపోతే నేను అప్పుడు నేను అదనయ్యాను, ఇంకోటి తెలిసేది మళ్ళీ ఏదో మామూలుగా చేయాలి కదా, ఇంకేంటి డబ్బులు లేదని అదని ఇదని మీరు బాగానే అడుగుతారు ప్రాంక్ కావాలి అది ఇది అని చెప్పి. చూడండి గుండెలు పగిలిపోయాలంటే ప్రాంక్ లేదు. ఓవర్ యాక్షన్ చేయకు నువ్వు, ఇది షూటింగ్ షూట్ కాబట్టి సరిపోయింది. లేకపోతే నిజంగా ఆడు చూడు అన్న కొట్టేసాడంట. ఆర్టిస్ట్ కాదు, నువ్వు ఆర్టిస్ట్ పెట్టుకున్నావు, అసిస్టెంట్ పెట్టుకున్నావా? ఏంటి పోలీసులు పిలిచేసి అసలు నాన్న ఏమి జ్ఞానం, ఏమి జ్ఞానం. మీ జ్ఞానానికి ఏ అవార్డు ఇచ్చినా సరిపోతుంది.